హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ గత ఎపెక్స్ కౌన్సిల్ లో జరిగిన నిధుల గోల్మాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంట్రాక్టుల పేరుతో క్విడ్ ప్రోకో జరిగినట్లుగా ఈడీ అభియోగాలు నమోదు చేసింది. హెచ్సీఏ మాజీ ట్రెజరర్ సురేందర్ అగర్వాల్ పై ఈ అభియోగాలు నమోదయ్యాయి. క్రికెట్ బాల్స్, బకెట్ చైర్స్, జిమ్ ఎక్విప్మెంట్లకు హెచ్సీఏ సబ్ కాంట్రాక్టులు ఇవ్వగా అందుకు క్విడ్ ప్రోకో కింద 3 కంపెనీలు సురేందర్ అగర్వాల్ కు 90 లక్షలు చెల్లించినట్లుగా తేలింది. ఈ నగదు సురేందర్ అగర్వాల్ భార్య, కొడుకు, కోడల అకౌంట్లకు బదిలీ అయ్యింది. ఆయన భార్యకు చెందిన కేబీ జ్యువెలర్స్ ఖాతాలో చెల్లింపు జరిగినట్లుగా ఈడీ గుర్తించింది. ఇక మొత్తం 90 లక్షలకు సంబంధించి 51.29 లక్షల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ గత ఎపెక్స్ కౌన్సిల్ లో జరిగిన నిధుల గోల్మాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంట్రాక్టుల పేరుతో క్విడ్ ప్రోకో జరిగినట్లుగా ఈడీ అభియోగాలు నమోదు చేసింది. హెచ్సీఏ మాజీ ట్రెజరర్ సురేందర్ అగర్వాల్ పై ఈ అభియోగాలు నమోదయ్యాయి. క్రికెట్ బాల్స్, బకెట్ చైర్స్, జిమ్ ఎక్విప్మెంట్లకు హెచ్సీఏ సబ్ కాంట్రాక్టులు ఇవ్వగా అందుకు క్విడ్ ప్రోకో కింద 3 కంపెనీలు సురేందర్ అగర్వాల్ కు 90 లక్షలు చెల్లించినట్లుగా తేలింది. ఈ నగదు సురేందర్ అగర్వాల్ భార్య, కొడుకు, కోడల అకౌంట్లకు బదిలీ అయ్యింది. ఆయన భార్యకు చెందిన కేబీ జ్యువెలర్స్ ఖాతాలో చెల్లింపు జరిగినట్లుగా ఈడీ గుర్తించింది. ఇక మొత్తం 90 లక్షలకు సంబంధించి 51.29 లక్షల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.